హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఈరోజు 4th ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రామ్ స్టేషన్ నుంచి బయలుదేరుతాడు. ఈరోజు వర్క్ ఎక్కువగా ఉండటం వలన కార్ నెంబర్ ట్రేస్ చేయలేకపోయాను. రేపు ఎలా అయినా సరే వెతికి పట్టుకోవాలి నా ఏంజల్ అని అనుకుంటూ వస్తాడు. అను ఇంకా పడుకోలేదు. ఏమైంది అని అడుగుతుంది అంజలి. అది వదిన, కొత్త ప్లేస్ కదా అందుకని అని చెప్పి, నువ్వు పడుకో వదిన, నేను వాటర్ తాగొస్తాను అని వెళ్ళి డోర్స్ విండోస్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, అన్నీ లాక్స్ గట్టిగానే ఉన్నాయి. ఏదైనా రేపు అన్నయ్య వచ్చాక అడగాలి, అసలు బామ్మగారు చెప్పింది నిజమో కాదో అని అనుకుని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ వేసి లోపలికి వెళ్తుంటే ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంటో అని చుట్టూ చూస్తుంది. ఎవరు ఉండరు. అదే ఆలోచిస్తూ ఉంటే ఇలానే భయంగా ఉంటుంది. ఇంకా వదిలేయను, బీ బ్రేవ్ అని తనని తనే మోటివేట్ చేసుకుని వెళ్తుంటే మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ డోర్ దగ్గర నుంచి వస్తుంటే విండోలోంచి చూస్తుంది. ఎవరో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతే, అను షాక్ అయ్యి అలా ఉండిపోయింది. అసలు ఏమైందంటే ఈశ్వర్ తనతో పాటు ఇంకో స్పేర్ కీ తెచ్చి రామ్కి ఇచ్చాడు. ఆ కీతోనే డోర్ ఓపెన్ చేస్తాడు. అమ్మో, బామ్మగారు చెప్పింది నిజమే. ఎవడో దొంగ విధ వచ్చేశాడు. మా అన్నయ్య పోలీస్ అని తెలిసే వచ్చాడా తెలియకొచ్చాడా? అయినా మొన్నే ఏదో సినిమాలో చూశాను, దొంగలు పూర్తి ఇన్ఫర్మేషన్తోనే వస్తారని. అంటే వీడికి అన్నయ్య పోలీస్ అని తెలిసి వచ్చాడంటే ఎంత గజ దొంగ అయ్యుంటాడో. అన్నీ తెలిసినా వీడికి అన్నయ్య ఇంట్లో లేడన్న విషయం కూడా తెలిసే ఉంటుంది. అందుకే అంత ధైర్యంగా కీ ఓపెన్ చేసుకొని మరీ వస్తున్నాడు. అన్నయ్య లేకపోతేనేం, ఈ అను ఉందిగా, రా రా, ఈరోజు నీకు బడత పూజే. పట్టపగలే చుక్కలు చూపిస్తా. చిచి, ఇది నైట్ కదా, నేను చూపించేదేంటి, వాడే చూస్తాడు. ఇది బాలేదు, ఇంకోలా తిట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు డోర్ తీసిన సౌండ్ వస్తుంది. అను, నువ్వేం తిట్టాలో ఆలోచిస్తూ ఉన్నావేంటే, అక్కడ వాడు లోపలికి వచ్చేస్తున్నాడే, వెళ్ళి ఈ అను దెబ్బ ఎలా ఉంటుందో చూపించు వాడికి అని అనుకుంటూ రెడీగా ఉంది. రామ్ డోర్ క్లోజ్ చేయగానే దుప్పటి ముసుగేసి, ఏరా పంది విధవా, మా అన్నయ్య లేడని తెలుసుకుని మా ఇంట్లోనే దొంగతనానికి వస్తావా? అయిపోయావురా ఈరోజు నా చేతుల్లో అంటూ తిడుతూ చీపురు కట్టతో కొడుతూ ఉంటుంది. అయినా బాగానే ఉన్నావు కదరా, ఏదైనా పని చేసుకొని బతకచ్చుగా, ఇవేం పనులరా అంటూ వెనక నుంచి వీపు మీద దరువు వేస్తూ ఉంటుంది. రామ్ ఎంత ప్రయత్నించినా అను వెనక ఉండటం వలన దొరకదు. నిన్ను ఇలా కాదురా అని కారం డబ్బా తీసుకురావడానికి వెళ్తుంది. రామ్ ముసుగు తీసి, ఎవర్రా బాబు నన్ను ఇలా కుమ్మేసింది, పైగా అన్నయ్య అంటుంది, మనం కరెక్ట్ అడ్రస్కే వచ్చామా అంటూ చుట్టూ చూస్తాడు. అను కారం పట్టుకొని వస్తూ ఉంటుంది. తనని అలా చూసి, వామ్మో, ఈ అమ్మాయి ఏంటి ఇంత వైలెంట్గా ఉంది అని అనుకుంటూ, లాభం లేదు సైలెంట్గా ఉంటే, ఆ కారంతో మనకి మర్యాద చేసేస్తుంది అనుకొని అను చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పి కిచెన్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు. ఆ వదలరా బండ సచ్చినోడా, నా చెయ్యి పట్టుకుంటావారా, వదులు అని గింజుకుంటూ ఉంటుంది. ఎలాగోలా కష్టపడి షింక్ దగ్గరికి తీసుకెళ్ళి టాప్ తిప్పి 2 చేతులు కడిగేస్తాడు. ఈ అరుపులకి అంజలి రూమ్ నుండి బయటకు వచ్చి లైట్ ఆన్ చేస్తుంది. 2 చేతులు పట్టుకొని తనని తిట్టేలోగా లైట్ ఆన్ అవ్వడంతో ఒక్కసారిగా తనని చూసి రామ్ ఫ్రీజ్ అయిపోతాడు. పొద్దున చూసిన అవే కళ్ళు ఇప్పుడు పూర్తిగా తనని అంత దగ్గరగా చూస్తున్న రామ్కి అది కలో నిజమో అర్థమవ్వక అనుని బుగ్గలు పట్టుకుని గట్టిగా గిల్లుతాడు. ఆ మమ్మీ గిల్లేశాడు అంటూ శోకాలు పెడుతుంది అను. దెబ్బకి రామ్ స్పృహలోకి వచ్చి ఇది నిజమేనని అర్థమయ్యి తనని చూస్తాడు. నైట్ డ్రెస్లో 2 బుగ్గల్ని పట్టుకుని చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంటుంది. అనుని అలా చూసి ఇంకా ముద్దొచ్చేస్తుంది రామ్కి. కిచెన్లో అరుపులు విని వచ్చిన అంజలి రామ్ని చూసి తమ్ముడు అంటూ దగ్గరికి వస్తుంది. అది విన్నాను, ఏంటి ఈ అబ్బాయి వదిన తమ్ముడా, అయ్యయ్యో తెలియక ఇప్పటి వరకు కుమ్మేశానే, వదినకి తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది అంటూ గుటకలు మింగుతూ ఉంటుంది. తమ్ముడు ఎలా ఉన్నావురా, ఎప్పుడొచ్చావు, అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు అంటూ ఒకదాని తర్వాత ఒకటి అడుగుతుంది. అక్క కూల్, రిలాక్స్ అవ్వు అంటూ వాటర్ బాటిల్ ఇస్తాడు రామ్. అంజలికి వాటర్ ఇచ్చి అను వంక చూస్తాడు. తన ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి ఏం ఆలోచిస్తుందో అర్థమయ్యి నవ్వుకుంటాడు.
వాటర్ తాగి ఇప్పుడు చెప్పారా? ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? వెయిట్ అంటే మీ బావగారు చెప్పిన సర్ప్రైజ్ ఇదేనా అని అడుగుతుంది అంజలి. అవునక్క అని చెప్తాడు రామ్. అంటే మీరిద్దరూ కలిసే ప్లాన్ చేశారా అంటూ చిరు కోపంగా అడుగుతుంది. అయ్యో అక్క, నీకు ముందే చెప్పేస్తే నీ ముఖంలో ఈ సంతోషాన్ని చూడగలిగేవాడినా, అందుకే బావగారికి నేనే చెప్పొద్దన్నాను అంటూ ప్లీజింగ్గా చూస్తాడు రాము. తమ్ముడు అంతలా అడుగుతుంటే ఏ అక్క కోపంగా ఉండగలదు? చెప్పండి. అందుకే అంజలి కూడా నవ్వేస్తుంది. సరే ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నారు అమ్మ నాన్నగారు అని అడుగుతుంది. బాగున్నారక్క అని చెప్తాడు రామ్. అది సరే, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు, అంతా ఓకే కదా అని అడుగుతుంది అంజలి. అంతా ఓకే అక్క, అలానే నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అంటాడు రామ్. ఏంటి చెప్పు రామ్ అంటుంది అంజలి. నాకు ఇక్కడ ఇదే ఊర్లో జాబ్ వచ్చిందక్క, బావగారు చేసే స్టేషన్లోనే. ఇక నుంచి నేను కూడా ఇక్కడే ఉండబోతున్నాను అని చెప్తాడు రామ్. ఆ మాటలు విన్న అంజలి తెగ సంతోషపడిపోతుంటే అను మాత్రం షాక్ అయ్యి ఏడు ముఖం పెడుతుంది. అమ్మ బాబోయ్, ఇతను పోలీసా? అయిపోయావే అను, నీ పని గోవిందా, ఎంతలా కొట్టావే. ఇక చూసుకో, పోలీసుల్ని కొడితే క్రైమ్ కదా. ఈ అబ్బాయి ఇప్పుడు నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తాడా? అయినా అన్నయ్య ఉన్నాడుగా, తనే సర్ది చెప్తాడులే. కానీ వదిన ఊరుకుంటుందా? వాళ్ళ తమ్ముడిని కొట్టానని తెలిస్తే ఏం చేయాలి ఇప్పుడు? ఎలా అన్నీ ఊహించేసుకుంటూ ఏవేవో ఆలోచించేస్తుంది. అంజలితో మాట్లాడుతూనే అనుని గమనిస్తూ ఉంటాడు రామ్. తనలో తనే మాట్లాడేసుకుంటూ చేతులు తిప్పుతూ ఏవేవో సైగలు చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన రామ్ తన అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉంటాడు. అక్క తమ్ముళ్ళ క్షేమ సమాచారాల తర్వాత అనుని చూసి తమ్ముడికి పరిచయం చేస్తుంది అంజలి. రామ్, తిను నా మరదలు అను, నీకు తెలిసే ఉంటుంది, పెళ్ళిలో చూసావు కదా అని. అను, తిను రామ్ మా తమ్ముడు ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఇక్కడ మీ అన్నయ్యతో కలిసి జాబ్ చేస్తాడంట అని నవ్వుతూ ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేస్తుంది. రామ్ పలకరింపుగా నవ్వితే అను నమస్కారం అండి అంటూ చేతులు జోడిస్తుంది. అప్పటి వరకు తనని తిట్టిన అమ్మాయినా ఇలా నమస్కారం పెడుతుంది అని అను ఇంకా చూస్తాడు రామ్. సైగలతో వదినకి చెప్పొద్దు అంటూ దండం పెట్టి మరీ రిక్వెస్ట్ చేస్తుంది అను. అది చూసిన రామ్, ఓ అదా మ్యాటర్, అక్కకి చెప్పొద్దన్నా, అందుకే మేడం గారు అరే నుంచి హండీలోకి వచ్చారు అంటూ అను వంక చూస్తాడు, ఏ హావభావాలు లేకుండా. ఇదేంటి ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నా ఏం మాట్లాడాడు? కొంపదీసి చెప్పేస్తాడా ఏంటి? చెప్తే చెప్పని, నాకేంటి భయం. అలా చెప్పా పెట్టకుండా వస్తే ఎవరైనా దొంగ అనే కదా అనుకుంటారు. నేను అదే చెప్తా అని అనుకుంటూ ముఖం తిప్పేస్తుంది. అది చూసిన రామ్, అబ్బో చాలానే ఉంది, ఏం పర్లేదు, ఈ మాత్రం ఉంటేనేగా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది, నో ప్రాబ్లం అనుకుంటాడు. సరే రండి వెళ్దాం అని తీసుకెళ్తూ రామ్ షర్ట్ని చూస్తుంది అంజలి. రామ్, ఏమైంది, నీ షర్ట్ ఎందుకు ఇలా చిరిగింది అని అడుగుతుంది. అది చూసిన ఇద్దరికి జరిగింది గుర్తుకొచ్చి ఏం మాట్లాడరు. ఏమైందంటే మాట్లాడవేంట్రా చెప్పు అంటుంది అంజలి. అది అక్క అంటూ అను వంక చూస్తాడు రామ్. ఏం చెప్తాడా అంటూ బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. చెప్పరా ఏమైంది అని మళ్ళీ అడుగుతుంది అంజలి. ఏం లేదక్క, నేను వచ్చాక గండు పిల్ల ఒకటి మీద పడి ఓ హంగామా చేసేసింది, బహుశా అప్పుడేమైనా చిరిగిందేమో అంటాడు రామ్. తనని గండు పిల్లితో పోల్చడంతో రామ్ వంక గుర్రున చూస్తుంది అను. ఏంటి అంటూ కనిబొమ్మలు ఎగరేస్తాడు. అంటూ మూతి తిప్పుకొని పక్కకి చూస్తుంది. అవునా, జాగ్రత్తగా ఉండాలి కదా, చూడు షర్ట్ ఎలా చింపేసిందో అది అంటుంది అంజలి. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటానక్క, ఇన్ఫ్యాక్ట్ తనే జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఆ మాటకి అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది అను. సరే పద, షర్ట్ మార్చుకొని ఫ్రెష్ అవుదు గాని అని వెళ్ళిపోతుంది అంజలి. అంజలి వెనకే వెళ్తున్న అనుని చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు రామ్. అంత చొరవగా తనని పట్టుకున్నందుకు ఆశ్చర్యంగా చూస్తుంది రామ్ని. ఏంటి అలా చూస్తున్నావు, చేయి పట్టుకున్నానా? ఎప్పటికైనా ఈ చేయి పట్టుకోవాల్సింది నేనే కదా అంటూ నవ్వుతాడు. రామ్ ఎందుకలా అన్నాడో అర్థమవ్వక పిచ్చి పిచ్చి చూపులు చూస్తుంది అను. ఏంటి అలా కొట్టేశావు, నిజంగా అంత ధైర్యం ఉందా అంటాడు. సారీ అండి, మీరు ఎవరో తెలియక అలా కొట్టేశాను, అసలు ఏమైందంటే అంటూ బామ్మగారు చెప్పిన మాటలు చెప్తుంది.
తన అమాయకత్వానికి నవ్వుకొని, ఒకవేళ నిజంగా దొంగైతే ఏమై ఉండేది? ఒక్కసారైనా ఆలోచించావా అని అడుగుతాడు. ఏమో, అవేం ఆలోచించలేదండి. ఆ టైంలో అలా అనిపించింది అంతే. వాడు నన్నేమన్నా చేసినా వదిన, చింటూ సేఫ్గా ఉంటారు అని అనుకున్నా. అందుకే అలా ధైర్యంగా కొట్టేశా అని చెప్తుంది. తన అక్క అల్లుడి గురించి ఇంతలా ఆలోచించే అమ్మాయి ఇంకా తన ఫ్యామిలీని ఇంకెంత బాగా చూసుకుంటుందో అని తన నిర్ణయానికి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పటి వరకు ఎక్కడో ఏదో మూల కొంచెం డౌట్ ఉండేది తనకి. వచ్చే భార్య తన ఫ్యామిలీని ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని. ఇప్పుడు ఇంకా ఎలాంటి సందేహాలు లేవు. అనునే తన అర్ధాంగి అని ఫిక్స్ అయిపోయాడు. అప్పటి వరకు అను గమనించిన విషయం ఏంటంటే, తన చెయ్యి రామ్ చేతిలోనే ఉంది. అంజలి పిలుపుతో ఇద్దరూ దూరంగా జరిగి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. లోపలికి వెళ్ళిన అను, రామ్ తన చెయ్యి పట్టుకోవడం గుర్తుకొచ్చి, అసలు ఏమైంది నాకు? ఆ అబ్బాయి నా చెయ్యి పట్టుకుంటే నేనెందుకు అతను వెనకాల వెళ్ళాను? విక్రమ్ నా చెయ్యి పట్టుకున్నాడనేగా కోపం వచ్చి కొట్టాను. మరి ఇప్పుడేమైంది నాకు అని అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంది. రామ్ ఫ్రెష్ అయ్యి వచ్చాక అంజలి ఇద్దరు కూర్చొని వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు. చింటూని అడిగితే తను పడుకున్నాడని, పొద్దున కాల్ చేస్తానని చెప్తుంది అంజలి. వాళ్ళు గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఏమైనా తింటావా రామ్ అని అడుగుతుంది అంజలి. వద్దక్క, నేను తినేసే బయలుదేరాను. చింటూ ఇవాళ తొందరగా పడుకున్నాడు కదా అని అంటాడు. ఈరోజు వాళ్ళ అత్తమ్మ వచ్చింది కదా, తనతో ఆడి అలసిపోయి తొందరగా పడుకున్నాడు అని చెప్తుంది. ఓ సరే, చాలా టైం అవుతుంది, నువ్వు కూడా పడుకో అక్క అని చెప్పి రూమ్లోకి వెళ్తాడు రామ్. బెడ్పై పడుకొని అను కోసమే ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. ఇక్కడ అనుకి మాత్రం నిద్ర పట్టడం లేదు. పాపం కదా. అంజలితో మాట్లాడి గుడ్ నైట్ చెప్పి రూమ్లోకి వెళ్తాడు రామ్. పడుకుందామని కళ్ళు మూసుకుంటే అందంగా నవ్వుతున్న అను ముఖమే కనిపిస్తుంది. నిజంగా దేవుడా, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అసలు ఎలా వెతికి పట్టుకోవాలో అని అనుకున్నా, కానీ నా మరదలిని చేసావు, తీసుకొచ్చి నా పక్క రూమ్లోనే పెట్టావు. ఆ అసలు ఇంత సంతోషంగా ఉందేంటి? ఒక అమ్మాయి కోసం నేను ఇంతలా ఆలోచిస్తానని అస్సలు అనుకోలేదు. ఒక్క రోజులో నా జీవితంలో ఎన్ని సంతోషాలు తీసుకొచ్చావే రాక్షసి. అయినా అలా కొట్టేశావేంటి? నీతో నా ఫ్యూచర్ని ట్రైలర్ చూపించేశావుగా. ఇప్పుడు చూడు, నాతో నీ లైఫ్ ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను. కేవలం నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందా? నీ మనసులో ఏముంది ఎలా తెలుసుకోవడం? రేపటి నుండి మన డ్యూటీ స్టార్ట్. పోలీస్గా మాత్రమే కాదు, ప్రేమికుడిగా కూడా అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. పాపం మన అను మాత్రం నిద్ర పట్టక అలానే కూర్చొని ఆలోచిస్తుంది. అంజలి వచ్చి, ఏంటను ఏమైంది, పడుకోమ్మా అని అంటుంది. నిద్ర రావడం లేదు వదినా, అందుకే కూర్చున్నా అని అంటుంది. ఏమ్మా, అత్తయ్య వాళ్ళు గుర్తొచ్చారా అని ప్రేమగా చెంపపై చేయి వేసి అడుగుతుంది. వదినా, నీకొక విషయం చెప్పాలి. నీకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ చెప్పేస్తాను. నాకు కోపం వచ్చేదా? ఏంటమ్మా? పర్లేదు చెప్పు అని అంటుంది. అదే వదినా అని రామ్ లోపలికొచ్చాక జరిగింది మొత్తం చెప్తుంది. రామ్ చేయి పట్టుకుని తీసుకువెళ్ళక ముందు వరకు అది విన్న అంజలి కంగారుగా, ఏంటమ్మాను నువ్వు చేసింది అని కంగారుగా అడుగుతుంది. అను, సారీ వదినా, మీ తమ్ముడని తెలియక అలా చేశాను అంటుంది. చాచా, అది కాదమ్మా, వచ్చింది నిజంగా దొంగ అయితే ఊహించడానికే భయంగా ఉంది. ఎందుకమ్మా ఇలా చేశావు అని అంటుంది. ముందు కంగారు పడిన అను ఆ మాటతో ఊపిరి పీల్చుకుంటుంది. తన తమ్ముడితో అలా ప్రవర్తించినందుకు ఎవరైనా సరే కొంచెమైనా కోపంగా ఉంటారు, కానీ అక్కడుంది మా వదిన అని అనుకుంటూ హత్తుకుంది. ఏమైందమ్మా అని అంటుంది అంజలి. ఐఎమ్ సో లక్కీ వదిన, వరల్డ్లోనే ది బెస్ట్ వదిన నాకు దొరికింది అని అంటుంది. నేను కూడా లక్కీ, నాకు కూడా ది బెస్ట్ మరదలు దొరికింది అంటుంది. అలా వదిన మరదళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు. రామ్ ఆలోచనలతో అనుకి నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ ఉంటుంది. అప్పటికే టైం 4:30 అవుతుంది. అంజలి, చింటూలు నిద్రపోతూ ఉంటారు. పాపం వదిన పనిచేసి అలసిపోయి పడుకుంది. నాకెలానో నిద్ర పట్టదుగా, వదిన లేచేలోగా టిఫిన్ అయినా ప్రిపేర్ చేద్దాం అనుకుని స్నానం చేస్తుంది. రామ్ జాగింగ్కి వెళ్ళడం కోసం రెడీ అవుతాడు. సరిగ్గా ఇద్దరు ఒకేసారి రూమ్ డోర్ తీసుకుని బయటికి వస్తారు. ఒకరినొకరు చూసుకుంటారు. అను రామ్ని చూసి పలకరింపుగా నవ్వితే రామ్ మాత్రం అనుని చూస్తూ రెప్ప వేయడం కూడా మర్చిపోతాడు. గ్రీన్ కలర్ పరికిణిలో పింక్ కలర్ ఓనితో
హాఫ్ శారీలో చెవులకి మ్యాచింగ్ బుట్టలు, 2 చేతులకి గాజులు వేసుకొని, నుదుటిన చిన్న స్టిక్కర్ కుంకుమ పెట్టుకొని, తలకి టవల్ చుట్టుకొని అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. రామ్ మైమరిచిపోయి తననే చూస్తూ ఉండిపోతాడు. రామ్ గారు, రామ్ గారు అని అను పిలుస్తున్నా వినిపించుకోడు. అను పిలిచి పిలిచి ఇక లాభం లేదని దగ్గరికి వెళ్ళి కొంచెం తడబడుతూనే రామ్ గారు అంటూ చేతి మీద తడుతుంది. అప్పుడు స్పృహలోకి వచ్చి ఏమైంది అంటాడు రామ్. నేను అదే అడుగుతున్నానండి. మీరు ఎంత పిలిచినా పలకడం లేదు. ఓ అవునా, సారీ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయా. అవును, నువ్వేంటి ఇంత తొందరగా లేచావు అని అడుగుతాడు. ఏం లేదండి, ఊరికే సరిగ్గా నిద్ర పట్టక, కొత్త ప్లేస్ కదా అంటుంది. ఓ అవునా, సరే అక్క చింటూ ఇంకా లేవలేదా అని అడుగుతాడు. లేదండి, లేపమంటారా అని అడుగుతుంది. వద్దు వద్దు, పడుకొని నేను జాగింగ్కి వెళ్ళొస్తాను అని చెప్తాడు. సరేనండి, కాఫీ ఏమైనా తాగుతారా, ఇవ్వనా అని అడుగుతుంది. వద్దు, వచ్చాక తాగుతా అని చెప్పి వెళ్తాడు. డోర్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి అనుని చూసి అను అని పిలుస్తాడు. ఏంటండి అని చూస్తుంది అను. నువ్వు చాలా చాలా బాగున్నావు అని చెప్పి ఫాస్ట్గా డోర్ వేసి వెళ్ళిపోతాడు. అది విన్నాను సంతోషంగా నవ్వుకుంటుంది. కానీ తన మనసెందుకు ఎంత ఆనందపడుతుందో తెలియడం లేదు. ఏమైంది నాకు, రామ్ గారిని చూస్తే ఎందుకు ఇలా అయిపోతున్నాను? అను కూల్ కూల్, ఎక్కువ ఆలోచించుకో అని అనుకొని ఆ ఆలోచన నుంచి బయటికొచ్చి పూజ చేసి టిఫిన్ కూడా రెడీ చేసేస్తుంది. ఈలోపు నైట్ డ్యూటీకి వెళ్ళిన ఈశ్వర్ వచ్చేస్తాడు. రాగానే చెల్లెల్ని చూసి గుడ్ మార్నింగ్ రా తల్లి, కిచెన్లో నువ్వున్నావేంట్రా, వదినేది అని అడుగుతాడు. వదిన ఇంకా లేవలేదన్నయ్య, నాకే నిద్ర పట్టక లేచా, కూర్చో, కాఫీ ఇవ్వనా అంటుంది. ఆ ఇవ్వరా అని ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతాడు. అంజలి లేచి టైం చూసుకుని అమ్మో ఇదేంటి ఇంత టైం అయింది, ఆయన వచ్చేసి ఉంటారు అనుకుని గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది. అంజలి వచ్చేసరికి అను ఈశ్వర్ ఇద్దరు నవ్వుతూ కాఫీ తాగుతూ ఉంటారు. వచ్చేసారా, సారీ అండి, నైట్ లేట్గా పడుకున్నానుగా, అందుకే మెలకువ రాలేదు అని చెప్తుంది. అయ్యో పర్లేదు వదిన, దాను కాఫీ తాగదు కానీ రా అని అంటూ కప్పు ఇస్తుంది. చింటూ ఇంకా లేవలేదా వదిన అని అడిగేలోగా అమ్మా అంటూ బయటికి వస్తాడు. అదిగో వచ్చేసాడు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అల్లరి అనుకుంటూ నవ్వుకుంటారు. గుడ్ మార్నింగ్ డాడీ మమ్మీ అని. అత్తమ్మ ఏంటి అప్పుడే రెడీ అయ్యావు, ఎక్కడికి అని అడుగుతాడు. అది ఈరోజు గురువారం కదా, అందుకే గుడికి వెళ్దామని. నువ్వు కూడా తొందరగా ఫ్రెష్ అప్ అవ్వు, మనం వెళ్దాం అని అంటుంది. అవునా, ఓకే అత్తమ్మ అంటూ హుషారుగా వెళ్ళిపోతాడు. అను తీసుకువెళ్ళానమ్మా అని అడుగుతాడు ఈశ్వర్. వద్దులే అన్నయ్య, నువ్వు ఇప్పుడేగా వచ్చావు, పక్కనేగా, నేను చింటూ వెళ్తాం అని చెప్తుంది. ఇంతలో రామ్ వచ్చి గుడ్ మార్నింగ్ అంటూ వస్తాడు. రామ్ కాఫీ తీసుకో అని ఇస్తుంది అంజలి. అక్క నేను ఫ్రెష్ అప్ అయి తాగుతా అని వెళ్ళిపోతాడు. అంజలి కిచెన్లోకి వెళ్ళేసరికి అను టిఫిన్ రెడీ చేసేస్తుంది. ఏంటమ్మా నువ్వు చేసావు, నేను చేసేదాన్నిగా ఉంటుంది. పర్వాలేదు వదినా, డైలీ నువ్వేగా చేస్తావు, అయినా నీకు హెల్ప్ చేద్దామని చేశాను అని చెప్తుంది. ఈశ్వర్ నైట్ డ్యూటీ వల్ల కొంచెం సేపు పడుకుంటాడు. మమ్మీ అంటూ చింటూ రూమ్ నుంచి అరుస్తాడు. ఏమైంది చింటూ అంటూ అను వస్తుంది. "ఆ, అత్తమ్మ మమ్మీని పిలు అని డోర్ పక్క నుంచి పిలుస్తాడు. నేను రాకూడదా అంటూ డోర్ తీయబోతుంది. ప్లీజ్ అత్తమ్మ అంటూ వాడు కదలడు. అను నవ్వుతూ వదినా అని పిలుస్తుంది. అంజలి రామ్కి కాఫీ తీసుకుని వెళ్ళబోతూ ఏమైందను అని చింటూని చూస్తుంది. వాడి సైగలు అర్థమై ఉండు మాముకి కాఫీ ఇచ్చొస్తాను అని వెళ్తుంది. ఏంటి మాము వచ్చాడా, ఎప్పుడు నాకు చెప్పలేదే అంటూ డోర్ తీయబోయి మళ్ళీ ఆగిపోతాడు. మమ్మీ తొందరగా రా అంటూ పిలుస్తుంటాడు. అది కాదు నాన్న అంటుంటే అను కప్ తీసుకొని నువ్వు వెళ్ళు వదినా, రామ్ గారికి కాఫీ నేను ఇస్తాను అని వెళ్తుంది. అను వెళ్ళేసరికి రామ్ అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకొని ఉంటాడు. తల నుంచి నీళ్లు ఇంకా కొంచెం కారుతూ అక్కడ నేలపై పడతాయి. డోర్ పై నాక్ చేస్తుంది. వచ్చింది వాళ్ళ అక్కే అనుకుని రమ్మంటాడు. వెనుకకు తిరిగి డ్రెస్ తీసుకుంటూ ఉంటాడు. అనుని చూడడు. అను లోపలికొచ్చి రామ్ని అలా చూసి వెనక్కి తిరగబోయి వీపుపై ఉన్న ఎర్రటి మచ్చలు చూసి ఆగిపోతుంది. అవి రాత్రి అను కొట్టడం వలన వచ్చినవి. అసలే తెల్లగా ఉంటాడేమో, అవి ఇంకా స్పష్టంగా కనిపిస్తుంటాయి. కాఫీ ఇవ్వటం మర్చిపోయి గిల్టీగా తలదించుకొని ఉండిపోతుంది. వచ్చి ఇంతసేపైనా మాట్లాడకపోవడంతో వచ్చింది ఎవరా అని వెనక్కి చూస్తాడు రామ్.
అను తలదించుకొని ఉండటం చూసి మీరిక్కడ అంటూ వెంటనే షర్ట్ వేసుకుంటాడు. అను వెనక్కి తిరిగి కాఫీ కప్ అక్కడ పెట్టి కంగారుగా బయటకొచ్చే క్రమంలో అక్కడ ఉన్న వాటర్పై కాలు వేసి జారబోతుంది. వెంటనే రామ్ తన చేతిలో టవల్ తీసుకొని అనుని ముట్టుకోకుండా పట్టుకుంటాడు. ఇంకా కింద పడలేదేంటా అని కళ్ళు తెరిచి చూస్తుంది అను. రామ్ పట్టుకుని ఉండటం చూసి మళ్ళీ కంగారు పడిపోతూ వెళ్ళబోతుంది. రామ్ చేతిలో టవల్ ఉండటం వలన తనతో పాటు రామ్ని కూడా లాగేస్తుంది. ఇద్దరు బెడ్పై పడతారు. అప్పుడు రామ్ కూడా అనుపై పడకుండా రెండు చేతులు బెడ్పై పెట్టి ఆనుకుంటాడు. తనపై పడిపోతాడేమోనని రెండు చేతులు అడ్డు పెట్టిన అనుకి తను అంత దూరంలో ఆగిపోవడం చూసి రామ్ సంస్కారం నచ్చుతుంది. కానీ రామ్ అంత దగ్గరగా ఉండటం వల్ల తన గుండె వేగం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా రామ్ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. అనుని అంత దగ్గరగా చూసి తన మనస్సు వశం తప్పుతుంది. తన తలపై నుండి కారే నీళ్లు అను ముఖంపై పడి ముత్యాల్లా మెరుస్తూ ఉంటే వాటిని తన పెదవులతో తుడవాలనే ఆశను అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు వాళ్ళ ఊహాలోకంలో ఉంటే అప్పుడే వస్తారు చింటూ గారు. మాము అని అరుస్తూ రూమ్లోకి వస్తాడు. వాడి అరుపుకి లోకంలోకి వచ్చి ఇద్దరు దూరం జరుగుతారు. ఏంటి మాము వచ్చి నన్ను కలవనే లేదు, ఓ నేనంటే నీకు ఇష్టం తగ్గిపోయింది అంటూ గారాలు పోతుంటాడు. వాడి వేషాలకి మురిసిపోతూ, ఓ మై హీరో, నువ్వంటే ఇష్టం తగ్గిపోవడం ఏంటి నాన్న, యూఆర్ మై ప్రిన్స్, అర్థమైందా అంటూ ఒళ్ళోకి తీసుకొని చెక్కలు గింతలు పెడుతుంటాడు. దాంతో వాడు ఆ మాము చాలు ఇంకా నవ్వలేను అంటూ కింద పడిపోతుంటాడు. పడిపోతున్న వాడిని పట్టుకొని అలక తీరిందా మా హీరోది అని అడుగుతాడు. అని ఆలోచిస్తూ కొంచెం తీరింది అంటాడు. మరి పూర్తిగా తీరాలంటే ఏం చేయాలి చెప్పండి అంటాడు రామ్. ఈ హీరోని ఇంప్రెస్ చేయాలి అంటూ నవ్వుతాడు. ఓహో అలానా అంటూ చింటూ కళ్ళు ఒక చేతితో మూసి మరొక చేతితో బ్యాగ్ అందుకోవడానికి ట్రై చేస్తాడు. అది అందకపోవడంతో అను తీసి ఇస్తుంది. అనుని చూసి స్మైల్ చేస్తూ అందులో ఉన్న రిమోట్ కార్ ఇస్తాడు చింటూకి. అది చూసిన చింటూ థ్యాంక్స్ మాము, థ్యాంక్స్ అంటూ రామ్కి ముద్దుల వర్షం కురిపిస్తాడు. చింటూని చూసి అను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంజలి వచ్చి మొదలు పెట్టేశారా మామ అల్లుళ్ళ గోలా అంటూ రండి టిఫిన్ చేయండి అని పిలుస్తుంది. సరే అని వచ్చి తింటూ ఉండగా రామ్ నువ్వు ఫ్రీనా అని అడుగుతుంది అంజలి. చెప్పక్క, ఏమైనా పనుందా అని అడుగుతాడు. ఏం లేదు, అనుని గుడికి తీసుకెళ్తావా, మీ బావగారు నైట్ డ్యూటీ కదా పడుకున్నారు అని అంటుంది. అది విన్నాను. వద్దు దినా, నేను చింటూ వెళ్తాము అంటుంది. వద్దమ్మా, రామ్ కూడా వస్తాడు, ఎలానో ఇంకా టైం ఉందిగా, ఏమంటావు రామ్ అని చూస్తుంది. ఇలాంటి ఛాన్స్ కోసమే చూస్తున్నా, రామ్ వద్దని ఎలా చెప్పగలడు, వెంటనే ఓకే చెప్పేస్తాడు. అత్తమ్మ, మామతో నేను వెళ్తాను అంటాడు చింటూ. సరే అని అంజలికి చెప్పి ముగ్గురు గుడికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.